పౌలు చేసిన ఈ పరిచర్య గుర్తురావట్లేదా ఎవరికి? మేము ధనాపేక్షను కప్పిపుచ్చిన వేషం ఎప్పుడూ ఉపయోగించలేదు అంటున్నాడు. ఇట్ ఈస్ క్లియర్. చాలా జ్ఞానం కలిగిన వాడు గమనిస్తాడు. నా సంఘము, ఇప్పుడు పౌలు సంఘం ఎక్కడుందమ్మా? పౌలు కట్టిన బిల్డింగ్ ఎక్కడుంది? పౌలు కట్టిన బిల్డింగ్ ఎక్కడుంది? ఎఫ్ఎస్సిలో బిల్డింగ్ అలానే ఉందా? కొరింథీలో బిల్డింగ్ అలానే ఉందా? తెస్సలోనికలో బిల్డింగ్ అలానే ఉందవా? అవన్నీ రాళ్ళ దిబ్బలుగా ఉన్నవి. ఎఫ్ఎస్సిలో ఏమీ లేదు అక్కడ. ఇట్ ఈస్ నాట్ ద బిల్డింగ్, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యము కొనసాగుతూ వచ్చింది. సంఘం అంటే అదా? లేదు. సంఘం ఇక్కడ ఉన్నది, ఇందులో ఉన్నది సంఘం, ఈ వాక్యంలో ఉన్నది. ఆయన సంఘానికి రాసిన పత్రికలు ఇవి. ఆయన సంఘంలో సేవ చేసిన మాదిరి ఇది. ఈ మాదిరి ఇక్కడ ఉన్నది. ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ ఉన్నవి. ఆ సంఘం నడిచిన విధానం ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇప్పుడు మీరు నేను అదే ఆత్మచేత నింపబడ్డాం, అదే సంఘంగా కొనసాగించబడుతున్నాం. ఇట్ ఈస్ నాట్ ద బిల్డింగ్, ఇట్ ఈస్ నెవర్ ద బిల్డింగ్. బిల్డింగ్ కాదు, ఎప్పటికీ బిల్డింగ్ కాదు. బిల్డింగ్ ఈజ్ నాట్ ద చర్చ్. ఇఫ్ యూ వాంట్ బిల్డ్, నువ్వు మంచి బిల్డింగ్ కట్టాలంటే ఆబ్వియస్లీ వీ నీడ్ మనీ, బికాజ్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ వరల్డ్లీ లివింగ్. భూ సంబంధంగా నువ్వు మహిమ తెచ్చుకోవాలి, ఈ ఆరాధన గొప్పదవ్వాలి అన్నప్పుడు నీ ఇంటెన్షన్ భూమి మీద ఉంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావు? భూమి మీద ఉన్న మనుషుల్ని డబ్బులు అడగాల్సి వస్తుంది. బట్ ఐ డోంట్ కేర్. నేను సంఘం కట్టినా పర్వాలేదు, కట్టపోయినా పర్లేదు. నాకు ఉన్నటువంటి సంఘం ఏంటి అని అంటే దేవుడి వాక్యంతో కట్టబడిన మనుషులే అని వీడు అనుకున్నాడు అనుకో, అండ్ హీ విల్ నెవర్ బాదర్. మరి వీళ్ళు అంటారు భూమి మీద ఘనతగా ఉన్న మహిమగా ఉన్న మందిరాన్ని మేము కట్టామంటారు. ఇట్ ఈజ్ ఓన్లీ ఎ డేస్. దేవుడు ప్రచండ అగ్నితోటి సమస్తాన్ని కాల్చబోతున్న దినం రాబోతుంది. గాడ్ విల్ బర్న్ ఎవ్రీథింగ్ ఒక రోజున. దేవుడు ఒకవేళ మిషనరీలను ఆదరించాలి. వాళ్ళు కట్టిన బిల్డింగ్లు ఇంకా ఉన్నాయి కాబట్టి అవి కూడా చిన్న చిన్నగా అన్యుల చేతులకు వెళ్తున్నవి. వాళ్ళు అక్కడ హోటళ్ళు కడుతున్నారు, బిజినెస్ రెస్టారెంట్లు కడుతున్నారు, వాళ్ళు కష్టపడి పెట్టుకున్న స్థలాలన్నీ కూడా పోతున్నవి.